రాష్ట్ర రాజకీయాల నుంచి తెలంగాణ సెంటిమెంట్ గల్లంతేనా? భారత రాష్ట్ర సమితికి ఇంత గడ్డు కాలం వస్తుందని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలలో కూడా ఊహించి ఉండరు. తెలంగాణ సెంటిమెంట్ తనకు మిగలడం లేదు. తను పెంచి పోషించిన నేతలు పార్టీకి మిగలడం లేదు. సీనియర్లు ముఖం చాటేస్తున్నారు, జూనియర్లు భయపడుతున్నారు. ఈ పరిస్థితులలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. వీటిలో కూడా పరాజయం ఎదురైతే బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నప్పుడే బలపడాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం పాల్పడిన కరప్షన్ మీద దృష్టి పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని దోషులుగా నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ దగ్గర నుంచి తెలంగాణ సెంటిమెంట్ను లాగేసుకోవాలని బీజేపీ చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మార్చడంతోనే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వదులుకున్నారు. ఆయన ఎప్పుడో చేసిన నిరాహార దీక్షను మృత్యుముఖంలో తలదూర్చిన కేసీఆర్ అంటూ ప్రచారం చేసి తెలంగాణ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేశారు. ఇది పని చేయలేదు. పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్ ఇక ఎన్నికల ప్రచారానికి పనికిరాని అస్త్రమేమో అనిపిస్తోంది. అందువల్ల రాష్ట్రంలో ఎక్కడైనా అంతో ఇంతో తెలంగాణ సెంటిమెంట్ ఉంటే దాన్ని లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ పక్కా ప్రణాళికలో భాగంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత మంగళవారం నాడు గెజిట్ను విడుదల చేసింది. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17న ఇకపై ప్రతి ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి స్వాతంత్ర్యం రాని విషయాన్ని ఆ ప్రాంత ప్రజల పోరాటాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో పేరిట నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్యలో నిజాం నవాబు దిగివచ్చిన విషయాన్ని ఈ నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఇలా చేసింది అనే విమర్శలు కూడా వినిపించడం వేరే విషయం. గత 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ అంశంపై గుత్తాధిపత్యంతో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీకి ఈ క్రెడిట్ ఇవ్వకుండా ఉండేందుకు దీనిని తెలంగాణ విలీన దినమనో తెలంగాణ విద్రోహ దినమనో చెబుతూ ఈ అంశాన్ని చర్చనీయాంశం చేశాయి. బీజేపీ మాత్రం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్లు విలీన దినంగా పాటిస్తుండగా, ఎంఐఎం మాత్రం విద్రోహ దినంగా పరిగణిస్తున్నాయి. తెలంగాణ అంశాన్ని రాజకీయంగా వాడుకొని తెలంగాణలో బలపడి ఎప్పుడో ఒకసారి అధికారంలోకి రావాలనే ప్రణాళికలతో బీజేపీ పనిచేస్తోంది. దీనికి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కొంత ప్రతిఘటన ఎదురు కావచ్చు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చూపుతూ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలంగాణ అంశాన్ని సొంతం చేసుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నల్గొండ జిల్లాలోని గుండ్రంపల్లిని సందర్శించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులను సన్మానించి పార్టీలకు అతీతంగా తెలంగాణ యోధులను బీజేపీ గౌరవిస్తుందనే సంకేతాలను ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు నిర్మించిన తెలంగాణ సాయుధ పోరాటం యోధుల స్తూపం, రజాకారులు 200 మందిని సమాధి చేసిన బావి ఎదురుగానే బీజేపీ సభ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర నాయకులు మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ సెంటిమెంట్ను వదిలేసుకున్నారని అన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ పదంను తొలగించడంతో ప్రజలలో అంతర్గతంగా ఆ పార్టీపై వ్యతిరేకత ఏర్పడింది. తెలంగాణ అంశం బీఆర్ఎస్ సొత్తు కాదు. తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే కాదు, దానికి ఒక చరిత్ర, ఒక సంస్కృతి, అస్తిత్వం ఉంది. తెలంగాణ ప్రజలలో పోరాట పటిమతో పాటు రాజకీయ చైతన్యము ఎక్కువే. వారే మున్ముందు వాస్తవాలు ఆధారంగా రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తారు అని అన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నేత బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ వైపు మాత్రమే ఉంటారు. మతపరమైన రాజకీయాలు చేసే బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశం లేదు. మతపరమైన రాజకీయాలు చేసే బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశం లేదు. బీజేపీ నాయకుల కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే తెలంగాణ సెంటిమెంట్కు ప్రతినిధులు అని అన్నారు. నిజానికి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ సెంటిమెంట్ను ఎన్నికల్లో ప్రయోగించడం లేదు. 6 కాంగ్రెస్ హామీలను అమలు చేసి ఎన్నికలకు పోతూ ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యం మీద ప్రచారం చేయాలనుకుంటూ ఉంది. అందువల్ల బీజేపీ తెలంగాణ అంశాన్ని ప్రయోగించి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఇది వ్యూవర్స్, తెలంగాణలోని బీజేపీ రాజకీయ రచ్చ.